శుభోదయం మిత్రులారా, వార్తా కథనాపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, పాములను పట్టేటోడు పాము కాటుకే చేస్తాడన్నట్టు ఇవాళ తెలంగాణ మంత్రుల పరిస్థితి అదే రీతిలో తయారైంది. ఏదైతే అక్రమ సంబంధాలతోటి ప్రతిపక్ష నాయకుడిని వేధించాలని చెప్పి ప్రయత్నం చేసిండో అదే ఊబిలో ఈ రోజున మంత్రులు ఇరుక్కపోయిండ్రు. మరి దానికి ప్రధాన సూత్రధారి ఎవరైనా మరి వాళ్ళ ముఖ్య నేతే కావడం ఇప్పుడు వాళ్ళను మరి ఏదైతే కలిసివేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్య నేత విసిరిన వలల ఏ విధంగా చిక్కుకొని విలవిలలాడుతా ఉన్నారు మంత్రులు అనేది మరి ఇక్కడ వాళ్ళ ఏదైతే బహిరంగ ప్రకటనలతోటి అర్థమవుతా ఉన్నది. మరి బహిరంగ ప్రకటనలే కాదు, మరి కావాలంటే నన్ను విషమించి సంపండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అని అంటే గతంలో ఇదే ఆరోపణలతోటి అవతలి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు అనేది ఇప్పుడు వాళ్ళకు తెలిసేస్తా ఉన్నది. మరి ఈ ఆరోపణలన్నీ చేసింది మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మిత్రుల అంటే కాదు, వాళ్ళ అధినేత అడుగులకు మడుగులు వస్తాయి. అటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే వాళ్ళను కడిగి పారేస్తా ఉన్నది. అని అంటే దీనిలో ఉన్న ఎత్తుగడ ఏంటి అంటే ఈ సీనియర్ మంత్రులను తప్పించడానికి ఆయన వేసిన ఎత్తుగడనా, లేదంటే వాళ్ళను మరి ఇక్కడ వాళ్ళ జుట్టు కట్టి మెడలు వంచి తన కింద ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం అనేది ఇప్పుడు ఏదైతే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. వార్తా కథనాన్ని కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో ముఖ్య నేతల వల్ల మంత్రుల విలువిల 4 మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత పదవుల నుంచి తప్పించుకునేందుకు బిగ్ ప్లాన్. ఒకరిని అవినీతి పర్రాలుగా చిత్రీకరణ, మరో ఇద్దరిపై తన అనుకూల మీడియాతో దాడి, వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనాలు. రాష్ట్ర మంత్రివర్గంలో 4 మంత్రులపై వేటు పడనున్నదా, తనకు లొంగని వాళ్ళను బయటకు పంపి అనుకూలమైన వ్యక్తులకు పదవులు ఇప్పించేందుకు ముఖ్య నేత పన్నాగం పన్నారా, లైంగిక ఆరోపణలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేయడం ఇందులో భాగమైన కావాలని అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తా ఉన్నారా, కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారని గత అక్టోబర్ లో ఎల్లో మీడియా రాసిన రాతలకు ఇప్పుడు జరుగుతున్నది కొనసాగింప. అంటే మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళను మరి అణచివేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకు ఆయనకు అనుకూల మీడియానే వాడుతా ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా కొంత మంత్రులకు ఉద్వాసన పలకాలంటే సాధారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చూస్తూ ఉంటాం, లేదా సదరు మంత్రిని ఒప్పించి రాజీనామా చేయించడం చూస్తూ ఉంటాం, లేదా ఏకంగా బర్తరఫ్ చేయడం చూసాం. కానీ ప్రత్యామ్నాయ పదవులకు మార్చడం కూడా చూసాం. కానీ మంత్రి పదవుల నుంచి తప్పించడానికి ఏకంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మాత్రం ఇప్పుడే కనబడతా ఉన్నది. మరి దాంతో అయితే వీళ్ళు ఏదైతే మరి ఇక్కడ రాక్షస క్రీడను ఆడినరో అది ఇప్పుడు వాళ్ళకే తిరిగి కొడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి పూర్తి స్థాయిలో. మరి కేటీఆర్ మీద ఏ రకంగా మరి మహిళా మంత్రి అని చూడకుండా ఏ రకంగా మాట్లాడింది, ఆ తర్వాత పరువు నష్టం దావా ఎదుర్కొంటా ఉన్నది, ఆ తర్వాత ఒక సినీ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ కుటుంబం కూడా పరువు నష్టం దావా వేస్తే అందులో నుంచి తప్పించుకొని బహిరంగ క్షమాపణ చెప్పింది. అదే విధంగా ఇంకా ఇతర మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. మరి ఇలా ఏదైతే ఆ మాట్లాడిన మాటలు తిరిగి వాళ్ళనే కొడతా ఉంటాయి. ఇలా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసినట్టయితే, దేవుడు అప్లికేషన్ శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తినలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే విషం ఇచ్చి సంపండి అని చెప్తారు. ఎవరు చేస్తా ఉన్నారు నిన్ను, నీ మీద ఎవరు చేసిండ్రు? ఇవాళ ఏ మీడియా అయితే చేసిందో ఆ మీడియా ఇంటికి మీ అధినాయకుడే ఆ మీడియా ఇంటికి వెళ్ళిండు అని అంటే మరి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ సత్సంబంధాలు? ఇవాళ మీ అడుగులకు మడుగులు వస్తే, మీ ప్రభుత్వ అడుగులకు మడుగులు వస్తే ఆ మీడియాలో, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీ మీద ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటి వరకు మీ మీద వచ్చిందనేది మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ఊహించుకుంటా ఉంటే మీరే దాని మీద స్పందించి ఆ మంత్రిని నేనే మరి ఆరోపణలు నా మీదనే అని మీరే బయటగా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ నేను మంచోని, నేను నా మీద వచ్చింది ఆరోపణ మాత్రమే, మరి ఇక్కడ ఆరోపణలు అందరి మీద వస్తాయి. నేనే కాదు మా ముఖ్యమంత్రి కూడా దొంగ అన్న సందంగా ఆయన మాట్లాడిన మాటలు విన్నట్టయితే, సీఎం మీద నువ్వు చేసినావు, సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఫోటో ఇచ్చి పెట్టిన సీఎం మహిళ మీరు నా మీదే వచ్చిందని చెప్పి నా మంత్రి పదవి ఎవడో ఇస్తారో నా మీదే కాదా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చింది. బండి వేసుకుని రాత్రిపూట పోయి గోడలు దొరుకుతానని చెప్పి ముఖ్యమంత్రి మీద రాలేదా? నన్నొక్కనే దొంగనుకొకరి మాలో బొచ్చడి మంది దొంగలు ఉన్నాం అని చెప్పి ఆయన ఏకంగా ముఖ్యమంత్రిని ఇలా లాగిండి. ఏదైతే ముఖ్యమంత్రి నా మీద చేస్తాడని చెప్పి ఏదైతే ఆయనకు అనుమానం ఉన్నదో ఆ ముఖ్యమంత్రిని ఈ వివాదంలో లాగడానికి నా మీదే కాదు ఆయన బండేసుకొని పోతాడు, గోడలు దొరుకుతాడని చెప్పి ఆయన మీద కూడా రాసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న
ఆ స్టైల్లో ఆయనను తీసుకొచ్చి వివాదంలో దూర్చే ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనా కూడా మరి ఖచ్చితంగా ఒకరి మీద అభాండాలు వేస్తే ఏ విధంగా ఉంటుందో అది మనకు తాకచ్చిన రోజు తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ మంత్రులకు తెలుస్తా ఉన్నది. కొందరేమో తేలుగుట్టిన దొంగల లోపలనే ఉంటే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మరి ఇక్కడ బయటకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఐఏఎస్ కు క్షమాపణ చెప్పాల్సిందే. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ సంఘాల డిమాండ్, ఆ ఛానల్ కథనాలు పూర్తిగా అవాస్తవం, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా, మూకుమ్మడిగా హెచ్చరించిన సివిల్ సర్వెంట్లు అని చెప్పి మరి ఇక్కడ ఐఏఎస్ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆమెకును మరి మంత్రికి సంబంధాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆమెకు కంఫర్ట్ పోస్టులు ఇస్తా ఉన్నారు, కంఫర్ట్ పోస్టులు మరి ఆమె కోరుకున్న పోస్టులు ఇస్తా ఉన్నారు ప్రతిగా అని చెప్పి ఏదైతే చెప్పిందో మరి ఆ ఛానల్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ల సంఘం మరి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్రకటనను రిలీజ్ చేసిర్రు. లేదంటే ఖచ్చితంగా పరువు నష్టం దావాకు పోతామని కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక కాంగ్రెస్ లో సైంధవుడు రాష్ట్ర పార్టీకి రాహుల్కు మధ్య అడ్డగోడగా ఏఐసిసి నేత ఆయన నీడలో ఉండి పాలన సాగిస్తున్న ముఖ్య నేతకు అడ్డొచ్చే వారిని అబాస్పాలు చేస్తూ సాయం సూట్ కేసుల విషయంలో చేరవేసి సీనియర్ మంత్రి కట్టడి, కాంట్రాక్టర్ల ధర్నాతో మరో సీనియర్ మంత్రికి జలక్, మంత్రులు అవినీతి పనులంటూ ఢిల్లీ దూతతో నివేదికలు పని అయిపోగానే ఆమెపై రాజ్యాంగేతర శక్తిగా నిందలు అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ లో సైంధవుడు రాహుల్ గాంధీకి అదేవిధంగా రేవంత్ రెడ్డికి మధ్య సఖ్యత లేదనే విషయం మరి ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. దాంతో సఖ్యత లేదు కాబట్టి ఆయన కూడా ఒక గాడ్ ఫాదర్ ను పెట్టుకున్నాడట. ఆ గాడ్ ఫాదర్ ఎవరైనా మరి ఏఐసిసి ముఖ్య నేత మరి మన తరచూ కలుస్తా ఉంటాడు. మరి ఇక్కడ మనకు తెలిసిన వ్యక్తే. ఆయనతోటి మరి డబ్బు సంచులన్నీ ఆయన ద్వారా రాహుల్ గాంధీ పంపించడం, ఆయన ద్వారా మరి ఇక్కడ ఏదైతే తనకు నచ్చని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరి అక్కడ ఏదైతే ఎక్కించి చెప్పి వాళ్ళ మాటలు నమ్మకుండా చేయడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమెతోటి మరి ఇక్కడ మిగతా వాళ్ళందరి మీద కూడా వాళ్ళకు నివేదికలు ఇప్పించి తీరా ఆమె తన మీద కూడా వచ్చే అవకాశం ఉండతోటి ఆమె రాజ్యాంగేతర శక్తిగా మరి అభివర్ణించి మరి ఇక్కడ ఆమెను ఏదైతే మానసికంగా హింసించి ఆమెనే రాష్ట్రం వదిలిపెట్టే మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి అంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను ఇలా బ్లాక్మెయిల్ మార్క్ రాజకీయాలతోటి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి హస్తగతం చేసుకున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఒకేసారి విషమించి చంపేయండి అని చెప్పి మరి ఇక్కడ అవమానించి ఏం సాధిస్తారు? ఇప్పటికే సగం చచ్చిపోయిన మీడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన. మరి ఇక్కడ ఇప్పటికే సగం చచ్చిపోయినావు కానీ మంది మీద నిందలేసేటప్పుడు, మంది మీద మాట్లాడేటప్పుడు మంది కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకు అమ్మా నాన్నలు ఉంటారు, వాళ్ళకు బంధుగానే ఉంటది. మరి మన మీద వాళ్ళ మీద అడ్డగోలు మరి ఆరోపణలు చేస్తే వాళ్ళు కూడా మానసికంగా వేదనకు గురవుతారని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కన్ను తెరవాలి. మరి ఇక్కడ పోని వెంకటరెడ్డి మీద ఈ ఆరోపణలన్నీ చేసింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం అంటే కానే కాదు, వాళ్ళ ఏదైతే ముఖ్య నేతకు సంబంధించిన వాళ్ళ అడుగులకు మడుగులొత్తే ఛానల్ కాబట్టి వాళ్ళే కొట్టుకొని వస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? 2 ఏళ్ల పాలనలో పట్టణాలకు రూపాయి కూడా ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెసే. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలపలకలు వేయడం తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మానవ మార్కెట్ల నుంచి ప్రతి దానికి ప్రభుత్వం నిధులు బంద్ చేయడంతో అన్ని కార్యక్రమాలు అర్థాంతరంగా నిలిచిపోయినాయి. మరి పురపౌరులో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పట్టణాలకు ఇచ్చిన నిధులు చేసిన అభివృద్ధిని చూపించి కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి పురపౌరు మీద మరి ఇక్కడ ఖచ్చితంగా గట్టి పట్టు సాధించడానికి బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నది. కార్యకర్తలను, నాయకులను అప్రమత్తం చేస్తూ ఇవాళ ఏదైతే గుర్తు మీద జరిగే ఓటింగ్ కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ తనకున్న అధికార బలంతో అధికార దుర్వినియోగం చేసి మరి ఇక్కడ పోలీసులను, డిపార్ట్మెంట్ను అనేక రకాలుగా వాడుకుంటూ నానా ఇబ్బందులు పెడుతుంది. అదే అయినప్పటికీ కూడా మరి గుర్తులేని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పట్టు సాధించడమో ఇలా గుర్తున్న దానిలో మరి ఖచ్చితంగా మన వైపే ఎక్కువ ఓటర్లు మరి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. వాళ్ళు అనేక రకాల ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదురొడ్డి మనం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోరులో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో దానికి మించి పోరాటం చేయాలని చెప్పి కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 8 కోట్లు ఇస్తావా పనుల హైవే కాంట్రాక్టర్ కు మాజీ ఎమ్మెల్యే బెదిరింపట. మరి మాజీ ఎమ్మెల్యేలు దండుకుంటా ఉన్నారు, మంత్రులు దండుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ లో ఉండి మేమెట్టో దండుకోవాలని చెప్పి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మున్నేరు జలదోపిడికి మంత్రి కుట్ర, నీటిని పాలేరుకు తరలించేందుకు ప్రయత్నం, మంత్రి పొంగులేటి అశాస్త్రీయ ప్రణాళిక. అంటే మరి ఇక్కడ వాళ్ళకు శాస్త్రీయత అనేది ఎక్కడ ఏడ్చింది? ఎవరికి దోచిందాడి చేసుకుంటా ఉన్నాడు. నా నియోజకవర్గంలో నేను నిలబడితే రేపు గెలిస్తే చాలు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ సచ్చేది లేదని చెప్పి ఏదో ఒక పని చేసినా అని చెప్పి మరి గుర్తింపు ఉండాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక అమాత్యుడు బీరువా ఖర్చు
30 లక్షలు ఇందిరామిల్లకు 6 ఇందిరామిల్లకు సమానం ప్రజాధనంతో మినిస్టర్ హంగులు. ఈ నెల 5న ప్రభుత్వ ఉత్తర్వులు, సోషల్ మీడియాలో విమర్శలు అని చెప్పి ఒక బీరువా ఖర్చే 30 లక్షలట. మరి ఆయనకు మొత్తం ఆయన ఇంటికి రెనోవేషన్ ఖర్చులు ఇంకెంత అయి ఉండాలి. అసలే మేము ఆర్భాటాలకు పోము, గొప్పలకు పోము అంటా ఉన్నాడు. మరి ప్రత్యేక విమానాలలో ఢిల్లీలకు యాత్రలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఖర్చును విచ్చలవిడిగా చేస్తారు. అందాల పోటీలకు కోట్లాది రూపాయల ఖర్చు చేస్తారు. ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు తీసుకుపోయి ఖర్చు చేస్తూ ఉంటారు. మెస్సీతో ఆడడానికి సుమారు 100 కోట్లు ఖర్చు పెడతారు. ఈ రకంగా డబ్బులన్నింటిని పెట్టి ఇలా జీతాలు ఇవ్వడానికి మాత్రం మరి ఇక్కడ ఖజానా నిల్లు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, నేను సోషల్ డాక్టర్, ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఆరోగ్య విధానాల మెరుగు వైద్యుల సహకారం కీలకం. స్కిల్స్ ను అప్డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్ ముగింపు పలికినట్టే. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతామని మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటే భాష మీద పట్టు లేకపోతే ఏ విధంగా అబాస్ పాలవుతారో మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు మనం. ఆయన చిన్న మాట్లాడిన ఒక్క చిన్న క్లిప్ ఉంటే మొత్తం అర్థమైపోతుంది. I'm not a doctor, but I'm a doctor. I'm a social doctor. అది ఏం భాషనో దానికి ఏం అర్థం ఉంటుందో ప్రపంచంలో ఎవ్వరికి అర్థం కాని భాష. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ బట్ ఐఆమ్ ఏ డాక్టర్, ఐఎమ్ సోషల్ డాక్టర్. మరి ఇప్పుడు ఇది అసలు ఆయన ఇంగ్లీష్ ఏందో, ఆ ఇంగ్లీష్ మీద పట్టు లేనప్పుడు ఆ ఇంగ్లీష్ భాష మాట్లాడడం ఎందుకో, మరి దీన్ని ఎవరికి ఆదర్శంగా నిలుద్దామని ఇసొంటి మాటను ఇంగ్లీష్ రాదని చెప్పి ఇంగ్లీష్ మీద అక్కసు వెళ్ళబోతాడు. మరి అసొంటప్పుడు అచ్చమైన తెలుగులో లేకపోతే నీకు అచ్చిన తెలుగులో మాట్లాడకుండా ఈ అచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడి ఎందుకు అబాస్ పాలవుతావు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలంగాణ సమాజం మరి ఇక్కడ చీదరించుకుంటా ఉన్నది. సినిమా టికెట్ల ధరల పెంపుతో సంబంధం లేదు. పుష్ప 2 తర్వాత నన్ను ఎవరు కలవద్దని చెప్పాను మీడియాతో మంత్రి కోమటిరెడ్డి. మరి ఏదైతే పుష్ప 2 తర్వాత అనేక సినిమాలు వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇప్పుడు ఏదైతే ఆ రాజాసాబ్ సినిమా, ఇప్పుడు చిరంజీవి సినిమా కూడా టికెట్ల పెంపుకు ఆల్రెడీ జీవోలు జారీ అయినాయి. అంటే మంత్రికే తెలియకుండా జీవోలు జారీ అవుతున్నాయి అంటే అసలు ఏం పరిపాలన జరుగుతూ ఉన్నది, ఏ మంత్రికి ఏ శాఖ మీద పట్టు లేదు అనేది దీంతో తేడదలమైతా ఉన్నది. అంటే ఏదైతే ఈ శాఖలన్నీ తన చేతుల్లో పెట్టుకొని ఎవరన్నా కిమ్మనకుండా ఇలాంటి టీవీలలో మరి వాళ్ళ మీద ఏదైతే మహిళా ఐఏఎస్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళను తూర్పారబట్టి వాళ్ళ డిఫెన్స్ లో పడేసి వాళ్ళ శాఖలన్నిటి మీద పెత్తనం చెలాయిస్తా ఉన్నారా అనే అనుమానాలు ఇవాళ తెలంగాణ సమాజానికి మరి ఇక్కడ వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, దారి మళ్ళింది 42 కోట్లు. భూభారత్ పోర్టల్లో లోపాలు ఆసరాగా స్వాహా. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు. ధర నుంచి ఇప్పటిదాకా అదే తంతు. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4300 లావాదేవీల్లో నగదు చెల్లింపుల వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు. రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే అక్రమాలు. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడము కారణము. మరి 6 ఏళ్ల నుంచి జరగలేదు, మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎందుకు ఆడిట్ జరిపించలేరు? ఇలా ధరల్లో అనేక లోపాలు ఉన్నాయన్నారు. మరి ఇక్కడ భూభారత్ తోటి మొత్తం ఆ లోపాలను సవరించిన అన్నారు. ఏది మీ లోపాల సవరణ? మరి ఇక్కడ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా గతం నుంచే జరుగుతుందంటారు. గతం నుంచి జరిగేదానికి అడ్డుకట్ట వేయాలనే కదా మీ ప్రభుత్వం వచ్చింది. మరి ఇక్కడ ధరలో లోపాలు ఉన్నాయి. మరి ధరని భూభారతిగా మార్చినప్పుడు భూభారతిలో ఎందుకు లేవు అంటే, భూభారతి మార్చింది కేవలం అసలు ల్యాండ్లను మరి ఇక్కడ ఏదైతే ఆ పట్టా ల్యాండ్లుగా మార్చుకోవడానికి, తమకు అనుకూలమైన ఏదైతే నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తమకు అనుకూలంగా పట్టాలుగా మార్చుకొని ఆ నిషేధాన్ని ఎత్తివేయడానికి దాని లోపల ఏదైతే మాడ్యూల్స్ ను సవరించుకొని ఏదైతే మరి ఒకసారి లాకేస్తే తీయడమే సాధ్యం కానీ, అంటే మరి ఏదైతే నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయో అవి ఎప్పటికీ బయటికి రాకుండా ఏదైతే దానికి కట్టడి చేసినదో ఆ వ్యవస్థనంతా కూడా విచ్ఛిన్నం చేయడానికే ఇలా భూభారతి తయారైంది. ధరని మార్పు చెందింది. ధరని భూభారతిగా మారడానికి ప్రధాన కారణం మరి భూములను కొట్టేసే కార్యక్రమమే అని చెప్పి మరి దీని ద్వారా తేటతెల్లమైంది. 3 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. మక్తా మహబూబ్పేట సర్వే నెంబర్ 44లోని ఆక్రమణల తొలగింపు, 15 ఎకరాల స్వాధీనం, నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పై ఆ శాఖ అధికారులను విచారణకు పిలిచిన పోలీసులు అని చెప్పి మరి ఇక్కడ హైడ్రా 3000 కోట్ల విలువైన భూమిని కాపాడిందట. మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇక ప్లాట్ పెట్టుకోవడానికి మళ్ళా 3000 ఎకరాలకు 3000 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ ఏం బాధలేదు. ఒకసారికి ఏదైతే ఆర్బీఐకి వీళ్ళు టెండర్ పెట్టుకుంటారో అన్ని పైసలు దీనికి వచ్చున్నాయి. ఆ 3000 కోట్లు మళ్ళా ఖజానాలో నిండుతాయి. మరి రేవంత్ రెడ్డికి మళ్ళీ ఫ్లాట్లు అమ్ముకోవడానికి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా రెడీగా ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, రగులుతున్న ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీ హింస. 72కు చేరుకున్న మృతుల సంఖ్య. 2300 మందికి పైగా అరెస్టు. నిరసనకారులను దైవ వ్యతిరేకులుగా భావిస్తామన్న పాలకులు. ఏదైతే కట్టుబాట్లు ఎక్కువై ఉంటే
మరి ఆ కట్టుబాట్ల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. మరి ఇప్పటి వరకు మహిళల మీద ఏ విధంగా అయితే ఆ ముస్లిం ఆ పత్వాలు ఏ విధంగా ఉన్నాయి, మరి షరియా చట్టాలు ఏ విధంగా ఉన్నాయో, ఆ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయో, మీరు హిజాబ్ ధరించాల్సిందే, ఖచ్చితంగా బుర్కా ధరించాల్సిందే, మీకు స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు అని చెప్పి ఏదైతే మరి వాళ్ళ మీద కట్టడి చేస్తా ఉన్నారో, ఇరాన్లోని మహిళలు, ముస్లిం మహిళలు అందరూ కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కేవలం మహిళలు మాత్రమే తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు మొత్తం రోడ్ల మీదకి వచ్చి స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేస్తా ఉన్నారు. ఈ షరియా చట్టాలన్నింటినీ రద్దు చేయండి, ఇవాళ మాకు ప్రజాప్రభుత్వం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, భారతదేశం తరహాలో మాకు కూడా ప్రజాస్వామ్యం కావాలని చెప్పి మరి ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు కూడా ఏదైతే భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇలా పోరాటాలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఏది ఏమైనా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మరి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఉన్నది. అయినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా ఓటు హక్కు కలిగి ఉండాలి అని చెప్పి మరి వాళ్ళకు మద్దతు పలుకుతా ఉన్నారో అది ఖచ్చితంగా దేశద్రోహం కిందికి వేస్తుంది. ఇవాళ దేశంలో మన అభివృద్ధిని, మనకు సంబంధించిన మన దేశ నిర్మాణాన్ని మరి చేపట్టడానికి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఎన్నుకునే హక్కు మన భారతదేశ పౌరులకే ఉండాలి. కానీ ఇలా బంగ్లాదేశ్ వాళ్ళకు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి వాళ్ళను మన భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఇంకా మరి అలాంటి నీచమైన కార్యక్రమాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎత్తి చూపి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ఇలా జాతీయ పార్టీలు మరి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మరి వాళ్ళు ఏదైతే మరి రాష్ట్రాలలో అధికారంలో ఉంటారో అక్కడ మరి వారిని అమలు చేసి చూపించి అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకు విశ్వసనీయత ఉంటుంది. ఇవాళ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో రాజ్యాంగం కూని అవుతా ఉంటే నోరు మూసుకొని ఉండి బయట మాత్రం రాజ్యాంగాన్ని చూస్తే ఆయన నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఉన్న 3 రాష్ట్రాలలో ముందుగా ఆయన ఏమేం చేయదలుచుకున్నాడో అక్కడ దాని ద్వారా ఆ రాష్ట్రాల ప్రభుత్వాల ద్వారా అమలు చేసి చూపించి ఆదర్శంగా నిలిస్తే కాంగ్రెస్ మీద విశ్వసనీయత పెరుగుతుంది. ఆ చిన్న లాజిక్ తెలియకుండా రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తే, ఎక్కడ పాదయాత్ర చేస్తే అక్కడ ఎంపీలు ఓడిపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా దేశంలో కాంగ్రెస్ కు ఇంకా స్థానం లేదు అని చెప్పి మరి జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తా ఉన్నది. రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం. అందులో తెలంగాణలో మాత్రం ఇంకా 20-30 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ అనేది బతికే రాదనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.